CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈరోజు మన బిగ్ బాస్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు కదా. సో 15 days అగ్ని పరీక్షలో విన్ అయ్యి బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా వచ్చేసాడు. ఆల్మోస్ట్ 2 weeks కంప్లీట్ అయిపోయి 3rd weekకి కూడా వచ్చేసి. సో మరి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ ఆర్మీ నుంచి లీవ్ ఎన్ని డేస్ అసలు ఇచ్చారు అండ్ అంత చిన్న ఏజ్లో ఆర్మీకి వాళ్ళ డాడీ ఇష్ట ప్రకారంగా పంపించారని మన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి. అండ్ వాళ్ళకి ఒక చిన్న పాన్ షాప్ ఉంది అండ్ ఇక్కడ అంకుల్ షాప్లోనే ఉన్నారనమాట. సో అంకుల్తో కూడా మాట్లాడి అసలు ఆర్మీ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఆర్మీకి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ని. అండ్ అలానే అగ్ని పరీక్షలో 15 days చూసారు కాబట్టి అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నారు కాబట్టి సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పవన్ కళ్యాణ్ని చూస్తున్నారా టీవీలో? చూస్తాను. నేను ఇంటర్వ్యూ మీ అబ్బాయిని చేసినప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే, అక్క నేను ఇంకా మంచి ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను కానీ మా నాన్న ఇష్ట ప్రకారంగా నేను ఆర్మీలోకి వెళ్ళాను అని చెప్పారు. మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్, మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్, మా అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్, మా అబ్బాయిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడాలని నా మొదటి నుంచి మా నాన్నగారు కూడా మా మనవను కూడా మీరు చేయరాని చెప్పడం జరిగింది. ఆ దీంట్లో వాడిని పెంచవచ్చు. సో మొత్తానికైతే ఎంత మంచి రెస్పెక్ట్ వచ్చింది చూసారా మీరు? చూసాను. అగ్ని పరీక్షలో ఎలా ఆడాడు చూసాను. వాడికి యాక్టింగ్, తమ్ముడికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా. వాడికి ఇష్టం, మాకు చెప్పాడు. మాకు జాబ్కి వెళ్ళ కూడా అన్నాడు. వెళ్ళను అంటే ఏది ఏమైనా సరే నువ్వు జాబ్కి వెళ్ళాల్సిందే, నువ్వు తాడు పట్టుకో, అదే నీ అదృష్టం బాగుండి తగిలితే అటు నుంచి నీ ఇష్టం ఏదైనా చూసుకో, నా ఉన్న స్తోమతలో నువ్వు జాబ్ సంపాదించుకొని నీ డబ్బుతో నువ్వేం చేసుకో నీ ఇష్టం, నా కర్తవ్యం నా ధర్మం ప్రకారం నేను చదివించాను, నువ్వు జాబ్ కొట్టిన వరకు కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు. సో ఇప్పుడు మరి 1 year మాట్లాడలేదంట మీతో జాబ్కి వెళ్ళిన తర్వాత? 1 year అమ్మా, 1 year 14 నెలలు. 14 నెలలు అంటే సంవత్సరం 2 నెలలు మాట్లాడలేదు. 2 నెలలు మాట్లాడాలి. మరి ఎప్పుడైనా మరి మీరు ఫోన్ చేయడం ఏమైనా చేసినా కట్ చేసేవాడు, మాట్లాడేవాడు కాదు. అంటే మనసులో అంత కోపం పెట్టుకున్నాడు. చాలా కోపం. ప్రేమ అలాగే ఉంటది, కోపం అలాగే ఉంటది. అది మాత్రం బాగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సెలవులకు వచ్చేటప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా? వస్తాడు. సెలవులకు వచ్చినా సరే ఎక్కువ వాళ్ళ తమ్ముడితో ఏదో చెప్పాలని చెప్తాడు, వాళ్ళ అమ్మతో ఏదో మాట్లాడుతాడు. ఏదో 2 నిమిషాలు బాగున్నావా అంటాడు, ఏదో చెప్తే ఆవిడకి అంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫ్రెండ్స్ తో తిరుగుతాడు, మళ్ళీ వచ్చిన 15 రోజులు 1 నెల రోజులు కూడా కనీసం పావుగంట కూర్చొని మాట్లాడే భోజనం కూడా మాత్రం కూర్చొని చేయడు. ఎందుకని? ఆడంటే నేను తిరగడానికి వచ్చాను, ఇక్కడికి నేను కూర్చొని ఊసలాడడానికి వచ్చాను అంటాడా? ఆడికి తెలియదు. ఇంటి దగ్గర వెళ్ళకుండా వాడు స్నానం చేసేటప్పుడు కూడా బాతులో నీళ్ళు నేనే పెట్టవలసి వచ్చేది. వాడిని అలా పెంచాం. మొత్తం అన్ని మీరే చేస్తారు? అన్ని. వాడు ఫస్ట్ క్లాస్ నుంచి అలా ఫస్ట్ వాళ్ళ అత్త దగ్గర పంపించాం. అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు. మాకు హెల్త్ ఇష్యూ అవడం వల్ల, మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, బయట బేవర్లో ఉండేవాళ్ళం. ఏదో వ్యాపారం ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయాం. వాడు పుట్టిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వీడిని మా మేనత్ కడ పంపించి అక్కడ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసాం రామచంద్రపురం. 10th వరకు చదివాడు. ఆయన అంతా బయటనే ఉంచాం. 10th నుంచి ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి MS ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేశాడు. MS ఫస్ట్ ఇయర్ రావగానే జాబ్ వచ్చింది. వెళ్ళన్నాడు, వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయి నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చెప్పేసాను. అంత పెద్ద మాట అన్నారా? చెప్పేసాను రావద్దని. అందుకే బాధపడ్డాడు. చెప్పాడు. వాడి ఇంటికి వెళ్ళి కాల్ ఎట్టుతాను, కాల్ ఇటు ఉంటది, SR నో చెప్పన్నాడు. మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ, నువ్వైతే రావద్దు ఇక్కడికి. ఇంకా కానీ తప్పదు, తల్లిదండ్రులు అయిన తర్వాత. కానీ ఈ రోజు ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అన్నాను అనుకో, ఆడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకే మంచి పొజిషన్ లో ఉన్నాడు. అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. అలా పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం, వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు. నేను అనుభవించాను బాధ. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను ఎవరి మాట వినడా, చాలా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి లాస్ట్కి వచ్చేసరి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి రావాల్సి వచ్చింది. ఇక్కడే బతుకు తీరే ఏదో గ్రామస్తులు పెద్దల మనుషులు అందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని అలా బతుకు జీవిస్తాం.
సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు, మీకు ఎలా అనిపించింది? వాడైతే బాగా వాడు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడతాడు. వాడికి అవసరం లేని దాంట్లో దూరడు. వాడు మొదటి నుంచి వాడు మాట్లాడాలనుకుంటే అది అక్కడ ఆడి విషయం ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే దూరడు, పక్కన ఉంటాడు. వాడు మొదటి నుంచి ఆడి మెంటాలిటీ. ఎవరని ఏమన్నా చెప్పితే ఏ విషయం చెప్పాడనుకో ముందు రియాక్షన్ అయిపోతాడు, అంటే ముందు నమ్మేస్తాడు. ఆ నమ్మడమే ఈ రోజు వాడికి ఆ బాధ కలిగింది. నమ్మడమే, ప్రతి వ్యక్తిని నమ్మేస్తాడు, ముందు నమ్మేస్తాడు. నమ్మేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు, సై జారిపోతుంది, అయిపోయింది అంతా. ఇప్పుడు కూడా గేమ్ ఆడుతాండే కానీ కాస్త ఎక్కడో నాకు చిన్న భయం వేస్తుంది. వాళ్ళు ఏదో చెప్పేదాన్ని నమ్ముతాండా, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతాండా. కొందరు వీడికి కొన్ని ఏదైనా ఆశ చూపెట్టాడు అనుకోండి, వీడు కొద్దిగా పొంగిపోతాడు. వీడికి యాక్టింగ్ అంటే ఇష్టం. 100లో ఏమన్నా వీడిని కొద్దిగా పొంగించి నీకు అది బయటకు వచ్చాక అది ఇస్తామని ఏమన్నా అని వీడు అన్నగాని కూల్ అవుతాండా, లేదా ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన యాక్టింగ్ ప్రకారంగా ఆడు చేస్తాడా ఏంటి అర్థం అవ్వలేదు నాకు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. లేదు, ఇప్పుడు బానే ఆడుతున్నాడు, చక్కగా కనిపిస్తున్నాడు టీవీలో కూడా. మీరు ఆ గంటన్నర ఎపిసోడ్ కాకుండా మళ్ళీ మనకి ఆన్లైన్ లో 24/7 వస్తుంది. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి పడుకొని మళ్ళీ లేచేంత వరకు కంటిన్యూ వస్తూనే ఉంటది. సో అందులో అయితే మాత్రం అందరికి చక్కగా కనిపిస్తున్నాడు, టెన్షన్ పడాల్సిన పని లేదు. వాడు ఏమి అంత తెలివి తక్కువగా అంత చిన్న పిల్లడిగా ఏం లేడు, మీరు కంగారు పడకండి. అంతే, వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు, అది మనం ఏదో సాధారణ కుటుంబం నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి ఏదో మా బతుకు తీరు కోసం మేము ఇదైనా, అది ఎందుకు భగవంతుడు ఇచ్చాడు అవకాశాన్ని. వాడికంటే ఫుల్ పిచ్చి యాక్టింగ్, అంటే చాలా పిచ్చి. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ స్టేజ్ల మీద అక్కడ ప్రోగ్రామ్స్ వేస్తే యాక్టింగ్ వేసాడు. వాడికి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ. అబ్బో, ఎక్సలెంట్, సూపర్ సూపర్. రామచంద్రపురంలో ఆ సారు వీడంటే ఆ సార్లు అందరూ పొంగిపోతారు, అంత దీని ఉంటుంది. సో చక్కగా కనిపిస్తున్నాడు, చక్కగా ఆడుతున్నాడు. సో మీరైతే హ్యాపీ కదా? హ్యాపీ అమ్మ, నాకైతే హ్యాపీ. ఏ హ్యాపీ అయినా వాడు దాని కొద్ది భగవంతుడు ఎంతవరకు తీసుకెళ్తాడో వాడిది వాడే, నాది. ఇప్పుడు నేను డ్రైవర్, యాక్చువల్ అయితే నేను డ్రైవర్ని. డ్రైవర్ శక్తి తగ్గిపోయింది, రోడ్డు మీద మరి తిరిగే ఓపిక లేదు కాబట్టి గ్రామస్తుల పెద్దలతో సహకారంతో ఏదో షాప్ అడుగు స్థలం అడుక్కొని షాప్ పెట్టుకుంటాను. ఏదో మా తల్లి ముగ్గురం బతుకుతాను, చాలు. మానవటాలకి ఇది బాస్. రిటైర్మెంట్ 45 years, ఇక నుంచి పరిగెట్టలేము, ఏది చేద్దామన్నా చేయలేము, తినడానికి గడిచిపోతే చాలు, అంతే. సంపాదించింది మోసుకెళ్ళిపోలేం. మరి మీకు పవన్ కళ్యాణ్ ఏం పంపించట్లేదా? వాడు ఇస్తాడు, నేను తీసుకోను కదా. మీరు తీసుకోరు కానీ పాపం ఇంట్లో వాళ్ళ మమ్మీకు ఎవరికో ఏది వాళ్ళ అమ్మకి వాడు ఇచ్చుకుంటే ఇస్తున్నా, నాకు అవసరం లేదు. నా కష్టాలతో నాకు అంతే. వాడికి పెళ్లి చేసే వరకు నా కష్టార్థమే. మా అమ్మ బాబు మా తాత ముసలి సంపాదించింది, వాడి పెళ్లికి నా డబ్బులతోనే చేస్తాను తప్ప ఆ డబ్బులతో నాకు అవసరం. అమ్మో, సూపర్ సూపర్ సూపర్. మరి ఓట్స్ ఏమని చెప్పారా ప్రేక్షకులందరికీ? ప్రతి ఇక్కడ మా ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు మాట్లాడేది మా ఉత్తరాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఏపీ ప్రజలు అందరూ కూడా వాడిని ఆదరించారు. చాలా వాళ్ళందరికీ ఆల్రెడీ ఇది పెట్టాను, ఇంకా అలాగే చూస్తారని అందరికి ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం దానం పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఊర్లో ఎవరైనా అంటున్నారా మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, టీవీలో కనిపిస్తున్నాడు అని చెప్తాను, చాలా మంది చెప్తాను. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది, కొద్ది దీని ఆనందంగా ఉంటది, కానీ నాకు మనసుకు నచ్చదు. అక్కడికి వెళ్ళిపోతే బాగుండు, మళ్ళీ ఉద్యోగానికి మళ్ళీ ఏం ఆలోచిస్తాడో నాకు భయపడుతున్నారు. గవర్నమెంట్ అనేది అది ఒక తాళ్ళ బలం. ఈ యాక్టింగ్ అనేది హిట్ అయితే డబ్బులు వస్తాయి, హిట్ కాకపోతే మామూలు లేదు. ఆ సెలవులు ఉన్నాయంట, సెలవుల ప్రకారంగా ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. అటు నుంచి వాడికి ఏమైనా ప్రెజర్ ఉంటది, అటు చాలా మంది సమాధానం చెప్పుకోవాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేదు, చక్కగా లీవ్ ఇచ్చారు, అక్కడ వాళ్ళందరూ టీం వాళ్ళందరూ చూసుకుంటున్నారు. సో హ్యాపీగా ఆడుకుంటాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, మీకు ఆ టెన్షనే లేదు. చెప్పాడు, నేను వెళ్ళిపోతాను డాడీ, మా సెలవు పెట్టుకోవచ్చు అన్నాడు. సరే అమ్మా పెట్టుకో కదా అనలేదు. సరే నీ యాక్టింగ్ ఇష్టం అన్నా కదా, అది భగవంతుడు తగిలింది వెళ్ళు, అంతే. ఏదైనా కష్టమైన నష్టమైన నువ్వే భరించాలి అని చెప్పేసాను. సరే డాడీ అని వాడి ఇష్టం పరంగా ఇప్పుడైతే ఒగ్గాను.
అంతే వచ్చేస్తాడు చక్కగా మళ్ళీ హ్యాపీగా మళ్ళీ వెళ్ళిపోతాడు జాబ్ కి. ఓకేనా? బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊరైతే వచ్చేసాము. అండ్ ఇప్పటి వరకు నాకు తెలీదు పవన్ కళ్యాణ్ కి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న టీ షాప్ పాన్ షాప్ ఉంటుందని చెప్పి. నిజంగానే కామనర్స్ ని ఆ విధంగా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి పంపించడం అనేది నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. రియల్ కామనర్ అండ్ అంటే యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది తమ్ముడికి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు వాళ్ళ డాడీకి ఇష్టం అని చెప్పి ఆర్మీలోకి కూడా వెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. 1 year 2 months వాళ్ళ డాడీతో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదంట. ఆ జాబ్లో జాయిన్ చేశారు అని చెప్పేసి. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేసుకున్నాడు ఆర్మీలో. ఇలాంటి ఏరియా నుంచి పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీకి వెళ్ళి అక్కడ నుంచి అగ్ని పరీక్ష అనే ఒక చిన్న కంటెస్టెంట్లో 15 days సక్సెస్ఫుల్గా జర్నీ ట్రావెల్ చేసి అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి ఈరోజు బిగ్ బాస్ రియాలిటీ షోస్లో 2 weeks కంప్లీట్ చేసుకొని 3rd week అయితే వచ్చేసాడు. సో టాప్ 5 వరకు ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మొత్తానికైతే మనం పవన్ కళ్యాణ్ ఇంటికైతే వచ్చేసాము. కానీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు స్టార్టింగ్లో చిన్న రెనోవేషన్ చేసుకుంటున్నారంట హౌస్ని. సో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ అండ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా కజిన్ సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో మాట్లాడి మనం కూడా వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి చూసేద్దాం. నాతో పాటు ఫాలో అయిపోండి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూసినప్పుడు? హ్యాపీగా ఉంది. బాగా. సో చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమంటున్నారు? బాగా ఆడుతాండు పవన్ అనేసి అంటాను. ఎలా మీకు అక్కడికి వెళ్ళినట్టు ఏమైనా చెప్పాడు? అసలు లేదు, స్టార్టింగ్ పెట్టినప్పుడు మాకు చెప్పలేదు. తర్వాత ఇలాగ వచ్చింది పేరు అందులో ఉంది ఇలాగ వెళ్ళాలమ్మా అంటే సరే అని అన్నాం అంతే. మరి ఆఫీస్కి వెళ్ళాలి అది ఏమో చెప్పలేదా? చెప్పాడు, సెలవు ఉంది కదా ఆల్రెడీ అని సెలవు పేరు మీద వచ్చాడు. తర్వాత ఇంకా ఇందులోకి వెళ్తే 3 నెలలు ఎలాగా తీసుకోవాలని చెప్పి లెటర్ రాసి పెట్టి వచ్చాడు. ఇది అయిపోయాక అప్పుడు మళ్ళీ ఇప్పుడులాగా వెళ్ళిపోతాడు అంతే. ఒకసారి మీ ఇల్లు చూపించేస్తారా మాకు? చూస్తా, రండి వెళ్ళిపోదాం. సో హాయ్. సో మీరు అందరూ పవన్ కళ్యాణ్ సిస్టర్సా? ఇక తిన సిస్టర్ సిస్టర్ ఆల్ ఆర్ సిస్టర్స్. ఎలా ఉంది మీ తమ్ముడు ఆట? సూపర్ ఆడుతున్నాడా? కానీ ఎలా ఆడుతున్నాడు మీ అబ్బాయి? బాగా ఆడుతున్నాడా? కప్ప పట్టుకొని వచ్చేస్తాడా? అంత మా దయ ఉంటది. మరి మీరు ఓట్లు వేస్తున్నారా లేదా? ఎందులో వేస్తున్నారు? కళ్యాణ్కని వేస్తున్నారు, మీరు ఎందులో వేస్తున్నారు? ఇక్కడ ఊర్లో అందరూ కూడా బిగ్ బాస్ ని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫేవరెట్? పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు ఫేవరెట్? పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఫేవరెట్. పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు లేరు. తనుజ, వావ్. బిగ్ బాస్ ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ మేము ఫస్ట్ నుంచి చూస్తాం. ఓకే సూపర్. పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు. ఓట్లు వేస్తున్నారా మరి? అంటే ఓటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కదా. లేదు కాబట్టి ఓకే. సో ఇంకెవరు నచ్చారు పవన్ కళ్యాణ్ తో పాటు మీకు? చెప్పాను కదా తనుజ అని. తనుజ నచ్చింది బాగా. తనుజ బాగా ఆడుతుందా? కొద్దిగా ఇంకా డల్గా ఉంది కానీ పర్వాలేదు. పాప నిన్న ఫైటింగ్ అయింది రీతుకిను తనుజకి, చూసారా? నిన్నటిది ఇంకా ఈరోజు ఈవినింగ్ చూస్తాం. ఓ నిన్నటిది ఇంకా ఈరోజు ఈవినింగ్ చూస్తారా? మీరు ఎవరు లైవ్ చూడట్లేదా? ఓన్లీ టీవీలో 9:30కి వస్తుంది. నేనైతే సెల్లో చూడబుద్ది, నాకు టీవీలో చూస్తే టీవీలోనే. సూపర్. సో మరి ఒకసారి అందరు కలిసి ఒకసారి పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్ చెప్పేస్తారా? మరి చెప్పేయండి. పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్. కళ్యాణ్ పడాలో ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ అంట. సో పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడా? ఎలా ఆడాలి, ఏ టైంలో ఎలా మాట్లాడాలో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఎలా ఆడాలో ఆడుతున్నాడు. చూసారా? పర్ఫెక్ట్. మా అబ్బాయి పర్ఫెక్ట్ అంటున్నారు. కళ్యాణ్ పడాలి ఎప్పుడు ఏమని అంటే ఈవిడ నాగార్జున గారి ఫేవరెట్ అనమాట. నాగార్జున గారు ఇష్టం. అది మ్యాటర్.
ఎంత హ్యాపీగా నవ్వుతున్నారో చూడు పైన. మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. సో వచ్చేసాం కాబట్టి సో అందరూ కూడా చాలా మంచిగా బిగ్ బాస్ని చూస్తున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో అలానే ఇక్కడ కూడా తనుజ గారికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. తనకైతే మీ ఇంటికి వచ్చేసాం. సో ఇక్కడ ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్, చిన్న మినీ మార్కెట్ లో ఉంది ఇక్కడ. అక్కడ షాపులు కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే ఇక్కడ మా తమ్ముడు ఫోటో ఉంది ఇక్కడ ఆల్రెడీ. 19 years, 228 months, 991 weeks, 1943 days. మొత్తానికైతే ఫైనల్లీ పవన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గేమ్? హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి తెలియని విషయాలు చెప్పాలి మాకు. అన్ని ఆల్రెడీ అన్ని చెప్పాడు, దాంట్లో జరిగినవన్నీ చెప్పాడు. ఇంకా అదే, ఇంకేం లేవు. తమ్ముడుని ఇక్కడ ఏదో యాక్టింగ్ చేసుకుంటాను, నేర్చుకుంటాను, ఏదైనా జాబ్ చేస్తూ వెళ్తాను అంటే వద్దు అని చెప్పి బలవంతంగా ఆర్మీకి పంపించారంట. 1 year 2 months మాట్లాడలేదంట కదా మీతో, నిజమేనా? సో అంటే ఏసే తల్లిగా మాట్లాడకపోతే కొంచెం ప్రాణం అంతా వెలువలాడుతూ ఉంటుంది. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించేది? బాధ అనిపించేది, కాకపోతే ఆడి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా, అందుకు అర్థం చేసుకున్నాం. ఫోన్లో ఏం చేయలేదు మీరు? చేయలేదు, చేశాం కానీ ఒక టైం ఎత్తేవాడు, ఒక టైం ఎత్తలే. ఎత్తినప్పుడు ఏం మాట్లాడేవాడు? ఏం మాట్లాడలే, మౌనమే. ఒక మాట మాట్లాడి ఆపేసేవాడు. అక్కడ మరి కాశ్మీర్ బోర్డర్ దగ్గర తన్నే పంపించి అంత బాగా ఇది అనిపించిందో, మేము ఇంటి దగ్గర ఉండి అంత బాధపడ్డాం. ఎందుకని అంటే ఇష్టం లేకుండా పంపించాము అనేసి తర్వాత వచ్చేస్తుంది బాధ. ఆ బాధ ఇప్పుడు వస్తుంది కదా. మరి ఆ టైంలో మరి ఎప్పుడైనా చెప్పారా మాకు బాధ ఉంది అని చెప్పారా? చెప్పడానికి కూడా అవకాశం మరి ఆడ దగ్గర లేదు. ఇప్పుడే మాట్లాడడానికి కూడా చాలా మాట్లాడడానికి ఇదయ్యాడు కాదు. ఎందుకంటే నేను వద్దన్నా సరే పంపారని ఒక ఫీలింగ్ ఉంది దాడికి ఎక్కువగా. తర్వాత ఇంకా అలాగలా కొంచెం కొంచెం మాలో మాట్లాడాడు, మాతో పాటు సెట్ అయ్యాడు. అమ్మయ్యా అనుకున్నారా? సో రాగానే అప్పుడు మరి 1-2 నెలలు మాట్లాడలేదు. రాగానే అప్పుడు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ చూడగానే? చాలా అనిపించింది. అప్పుడు అలాగే చెప్పలేదు కదా, పవన్ కళ్యాణ్ అలానే చెప్పలేదు కదా. ఇప్పుడు మాతో షేర్ చేసుకోండి. బాధ అనిపించింది, పరిగెత్తి వెళ్ళి పట్టుకొని ఏడుస్తాను అంతే. అంటే 1.5 సంవత్సరం మిస్ అయిపోయారు, రాలేదు ఇంటికి. వచ్చాడు మధ్యలో 6 నెలలు సెలవుకి వచ్చాడు, కానీ ఎక్కువ శాతం మాట్లాడలేదు, కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ ఉండేవాడు. 15 రోజులే వచ్చాడు అప్పుడు సెలవుకి. ఆ 15 రోజులు అలాగే బయటికి వెళ్ళడం రావడం, అలా కొంచెం కొంచెంగా మాట్లాడడం, భోజనం చేయడం, అంతవరకు. తర్వాత మళ్ళీ సెలవుకి వచ్చినప్పుడు అప్పుడు బాగా ఫ్రీగా ఉన్నాడు మాతో. ఆ తర్వాత నుంచి సో ఇప్పుడు ఇలా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళాడని చెప్పాడా? స్టార్టింగ్ ఆడు పెట్టడం మాకు చెప్పలేదు, తర్వాత అందులో ఓకే అయ్యాక మాకు చెప్పాడు. ఇలా వెళ్దాం అనుకుంటాను, పంపరా అంటే వాళ్ళ డాడీ నేను కూడా సరే అయితే అని చెప్పేసి ఒప్పుకోను అనమాట. అలాగని ఇది వదలకుండా ఇది చూసుకోవాలి అది చూసుకోమని చెప్పాను. పవన్ కళ్యాణ్కి బాగా ఇష్టమైన వంట ఏంటి? అన్ని తింటాడు, ఏమి అంచడం అంటే ఏమి లేదు. బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఓకే, మీరు చేసిన వంటల్లో ఏది బాగా తింటాడు? అమ్మ నాకు ఇది ఉండు, ఈ రోజు ఇది చెయ్యమ్మ వంట అని ఏం చెప్తాడు? బిర్యానీ ఎక్కువ ఇష్టపడతాడు. తర్వాత ఎప్పుడైనా ఆడికి ఇష్టపడితే ఎప్పుడైనా అవసరం బట్టి పకోడీ అది ఏమని చెప్తాడు. పకోడీ ఏమంటాడు? పకోడీ ఇష్టం. నాకు కూడా, మా తమ్ముడికి నాకు ఒకటి అలవాట్లేదు. ఓకే, అక్క తమ్ముళ్ళు కదా, అక్క తమ్ముళ్ళు ఎంతైనా. చూసారా, నాకు పకోడీ ఇష్టం, వాడికి పకోడీ ఇష్టం. ఓకే, సో పకోడీ ఏమని చెప్తూ ఉంటాడు. ఓకే, అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఏం చెప్పారు? ఏ జాగ్రత్తలు చెప్పారు మీరు? బాగా ఉండమని చెప్పాం అంతే. బాగా ఆడు, బాగా ఉండు, అందరితో సరదాగా ఉండు అని చెప్పాం. అన్ని వెనక ముందు అన్ని చూసుకొని చెయ్యి, ఏ విషయమైనా అందరితో జాగ్రత్తగా మాట్లాడు, చూసుకొని అని చెప్పాం. నాగార్జున గారు ఇలా వెల్కమింగ్ చెప్పడం, సెల్యూట్ ఎలా కొట్టడం, ఇదంతా ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. సో రోజు అందరూ చూసారా ఓపెనింగ్ రోజు? చూసాం. మంచి సెలబ్రేషన్స్ చేసుకున్నట్టున్నారు ఇక్కడ ఊర్లో కదా. కేక్ కటింగ్ అంతా బాగా. కేక్ కటింగ్ చేయలేదు కానీ ఇంట్లో అన్ని చేసాం. తర్వాత బయట క్రాకర్స్ పేల్చారు. సూపర్. ఇప్పుడు ఒకవేళ సినిమాల్లో అవకాశం వచ్చింది అనుకోండి, పంపిస్తారా మరి? అప్పుడు సందర్భాన్ని బట్టి మన దీన్ని బట్టి నిర్ణయం బట్టి ఉంటుంది. కానీ ఏదైనా అమ్మకి మాత్రం కొడుకు ఏం చేస్తా చెయ్యాలి, సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది కదా. పిల్లలు హ్యాపీ అయితే తల్లిదండ్రులు హ్యాపీ కదా. అంతే. సో మరి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు పవన్ కళ్యాణ్? అప్పుడే చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలంటారంట మీరు. పాపం చిన్నోడు అసలే.
పెళ్లి అనగానే ఆంటీలో స్మైల్ ఆనందం చేసేద్దామనే టైం వస్తే చెయ్యాలి కదా మరి. అప్పుడే ఎప్పుడు వేస్తే అప్పుడు, ఎప్పుడు వస్తే అప్పుడు, అప్పుడే ఇంకా టైం రాలేదు. ఇప్పుడు చెయ్యము. అమ్మయ్య వాడి ఇంటర్వ్యూ చేసిన తర్వాత అమ్మయ్య ఇదైనా నాకు నచ్చినట్టుగా ఉంచారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడేమో కదా. అంతే. ఓకే. సో లోపల బిగ్ బాస్ హౌస్ లో ఈ 2 వారాలు చూసారు కదా, మీకు ఏమనిపించింది ఈ 2 వారాల నుంచి పవన్ కళ్యాణ్ హౌస్ లో చూస్తున్నప్పుడు? బాగానే ఆడుతాడే అనిపించింది. పవన్ కళ్యాణ్ తో పాటు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి ఆడికి సంబంధం లేని దగ్గర కొంచెం సైలెంట్ అవ్వడం, ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడడం చేస్తాను. అంటే అసలు మీ జర్నీ అంటే ఎలా స్టార్ట్ అయింది? అంకుల్ ఏం చెప్పారు అంటే హెల్త్ బాగోక చిన్నప్పటి నుంచి తనని వేరే ప్లేస్ లో వాళ్ళ అత్తాల ఇంట్లోనే ఉంచారంట కదా. అసలు ఫ్యామిలీ కంటే మీకు దగ్గరగా చాలా తక్కువ ఉంటాయి కదా. చాలా తక్కువ. ఆ తక్కువ ఉండడం వల్లే డ్యూటీకి కూడా పంపిస్తాము. ఇంకెప్పుడు దూరంగా డ్యూటీలో ఉండాలి కదా, తల్లిదండ్రులతో ఉండడానికి అవ్వదు అన్నట్టు ఫీల్ అయ్యాడు అనమాట ఆ టైంలో. చిన్న ఫీలింగ్ అదే ఫీలింగ్. ఫస్ట్ ఉద్యోగం పరంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఫీలింగ్ దానివల్ల ఉద్యోగం గురించి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అసలు మీ జర్నీ ఏంటి? మీ మీ జీవన విధానం ఎలా ఉండేది? జీవన విధానం అంటే ఇది మా ఊరు సుందరపేట. తర్వాత మేము పైడిపేమర్లో ఉండేవాళ్ళం. మా ఆయన పెళ్లికి ముందే అక్కడ పాలు వ్యాపారం చేసేవారు. అక్కడ పెళ్లి అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నాము. 2 బాబులు అక్కడే పుట్టారు నాకు. పవన్ సెకండ్ హ్యాండ్ చదివేటప్పటికి అప్పుడు మాకు కొంచెం హెల్త్ బాగోక మా చిన్నాడు బుట్టాల దగ్గర వాళ్ళింట్లో ఉంచాము. ఏమైంది హెల్త్ అంటే? అదే మా ఆయన గారికి బాగా బాగోలేదు, సీరియస్ గా అయిపోయారు, చనిపోతారేమో అనేసి అనుకున్నాము. ఆ విధంగా పిల్లలు ఇదైపోతారు, మన దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ అవుతారు చదువుకు అన్నట్ల నుంచి. తర్వాత అక్కడ కూడా షాప్ పెట్టాము కొంచెం. ఆ షాప్ వల్ల ఏదైనా పాలేపం వల్ల పిల్లలకి చూసుకోవడానికి ఇబ్బంది అవడం వల్ల మా ఆడపడుచు దగ్గర పెట్టాం అన్నమాట. అక్కడ చదివాడు గుల్లావా స్కూల్లో. వెల్లంకి నుంచి మా ఆడపట్టాల ఇంటికాడ నుంచి వెళ్ళేవాడు, చదివేవాడు. ఆ తర్వాత రామచంద్రపురంలో సీట్ వచ్చింది మామూలుగా, అక్కడ జాయిన్ చేసాం హాస్టల్లో, మార్నింగ్ స్కూల్ హాస్టల్లో జాయిన్ చేసాం. అక్కడ 10th వరకు అక్కడే ఉన్నాడు. చిన్నప్పటి నుండి హాస్టలే. ఆ ఫీలింగ్ తనకి తెలియని ఫీలింగ్ అన్నమాట. అంటే చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండిపోవడం అంతా బయటే, మరి జీవితం అంతా బయటే జరిగింది అందుకు, అందుకే బాధపడేవాడు. పోనండి ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు అసలు ఆడకూడదు, ఇంకా అసలు బాధపడకూడదు కదా. ఆ బాధ అనేది ఉంటది, మాటలు వచ్చినప్పుడు కొంచెం వచ్చేస్తుంది. ఎలాగైనా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది కదా. సో హాలిడేస్ కి వస్తూ ఉండేవాడా? వచ్చేవాడు. సెలవులు వచ్చినప్పుడు వచ్చేవాడు. ఏం చెప్పేవాడు? మీకు పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఏదో ఒక బాండింగ్ అయితే ఉంటది కదా. అంటే అమ్మాయి నాన్నకి చెప్పకు ఇది కావాలి అని చెప్పడం కానీ అలాంటివి ఏవైనా? లేదు, ముందు వాళ్ళ డాడీకి చెప్పాకే నాకు చెప్పేవాడు. ఇద్దరికి చెప్పేవాడు. ముందు వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగాక నాకు చెప్పేవాడు. ముందు వాళ్ళ నాన్నకి తనకి బాగా. ఆర్మీ అనగానే దేశం సరిహద్దుల్లో ఉండాలి, ఎక్కువ లీవ్స్ ఉండవు. అది కాశ్మీర్ బోర్డర్, ఫోన్ కాంటాక్ట్స్ సమంగా ఉండదు, చాలా తక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ జాబ్ చేస్తున్నాడు కదా. ఎప్పుడైనా అనిపించేదా ఏమైనా న్యూసెస్ లో చూసేటప్పుడు కానీ? చాలా. ఆ టైంలో ఎలా ఉంటదంటే, అంటే ఒక తల్లికి చాలా భయం ఉంటది. చాలా చాలా ఎన్నో రోజులు ఆ మాటలు పడేవాళ్ళం అంతే. అవి చూసి ఎందుకు అనవసరం పంపించాం అన్నట్టు భయం వేసింది అప్పట్లో. అప్పుడప్పుడు అట్లా టీవీలో ఎవరైనా ఇదైపోయారని చూసినా చేసినా మా ఆయనతో నేను గొడవ పెట్టుకుండేదాన్ని. అనవసరం ఎందుకు పంపించావు, నీ వల్ల వెళ్ళాడు అనేసి. ఫోన్ చేసే వాళ్ళు అప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ చేసాం. ఒకసారి అందుబాటులో వచ్చేవాడు, అందుబాటులో ఒకసారి వచ్చేవాడు. టీవీలో చూడగానే కొంచెం ఆ టెన్షన్ ఉంటది కదమ్మా. మాట్లాడిన తర్వాత అమ్మయ్య అన్న ధైర్యం మళ్ళీ. ఓకే. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి మీ మనసులో మాట చెప్పలేనిది ఏదైనా ఉందా? ఏమీ లేదు. కాకపోతే అటు చిన్నప్పటి నుంచి అందులోకి వెళ్ళాలని ఆశగా ఉండేది. మేమేమో అది మనకి తెలియదు, మనం మధ్యతరగతి కుటుంబం కదా, మనం అందులోకి వెళ్ళలేము, చేయలేమమ్మా, ఎందుకు నీ లైఫ్ పాడైపోతే మళ్ళీ మేము బాధపడాలి అలాగేలాగానే అన్ని వెళ్ళడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పుడు. తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక దీనికోసం మా ఆనందం కోసం ఆడు ఎలాగైతే వెళ్ళాడో ఆడ ఆనందం కోసం మేము ఇవ్వాలి కదా అవకాశం అని చెప్పి ఆడు సంతోషపడాలనే ఉద్దేశంతో ఇచ్చాము, అవకాశం ఇచ్చాము. దేవుడు కూడా దయ చూపించాడు. అందరి దయ వల్ల, మా ఊరు సపోర్ట్ వల్ల అందులోకి వెళ్ళాడు. అందరూ సపోర్ట్ చేశారు. చాలా వరకు ఎక్కడెక్కడ మా చుట్టాలు ఉన్నారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇంకొక చిన్న చిలిపితనం ఏంటి అంటే, వెళ్ళాడు స్టేజ్ మీదకి ఎక్కాడు, ఫస్ట్ డే ఆడిషన్ అగ్ని పరీక్షలో ఫస్ట్ ఎపిసోడ్. అవును.
వెయిట్ ఎత్తగలవా అని శ్రీముఖి గారు అడిగారు. మీ ఓడేంటి ఇలా చూసి అని అంటాడేంటి అడిగారా వచ్చిన తర్వాత? అడగలేదు, ఏదో నేను మామూలు జోక్గా చూస్తే వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు అని అన్నాడు. ఎందుకు అలా చూసాను అంటే పాప అర్థం కాలేదంట, ఆవిడ ఎత్తమని అడుగుతున్నారేమో వెయిట్ అనేసి ఒక ఫీలింగ్ లో చూసాడంట. సో అక్కడ కామనర్స్ లో 5 మంది వెళ్ళారు కదా, 5 మెంబర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు పవన్ తో పాటు? శ్రీజ బాగా ఆడుతుంది. శ్రీజ అంతా మన ఊరు దగ్గరలో అమ్మాయి కదా. సో శ్రీజ నచ్చింది. సెలబ్రిటీస్ లో తనుజ బాగా ఆడుతున్నట్టు అనిపించింది. తనుజ వాళ్ళిద్దరివి చిట్ చాట్లు చూసారా? క్లిప్ ఎవరిచ్చారు? ఎంత క్యూట్ గా ఉంది కదా, బాగా కన్వర్సేషన్, వాళ్ళిద్దరు ఆడడం, పవన్ కళ్యాణ్ తనుజ గారిని ఏడిపించడం, వాళ్ళిద్దరిది బాండింగ్ చాలా క్యూట్ అనిపించింది మాకు, మా అందరికి. మీకు ఎలా అనిపించింది? నాకు బాగా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించిందా? తనుజ గారి ఫ్యాన్స్ అందరూ ఎంత బాగా పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ కదా. సూపర్. సో ఎప్పుడైనా తనుజ గారిని చూసారా టీవీలో? ఇంతకు ముందు సీరియల్ లో చూసాం, ఒక సినిమాలో కూడా చూసారు. అలాంటి తనుజ గారితో ఇప్పుడు ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో కదా. సూపర్. ఇంకెవరు నచ్చారు తనుజ గారితో పాటు? రీతు వాళ్ళు బాగానే ఆడుతున్నారు, అందరూ బాగానే ఆడుతారు, వాళ్ళైనా వీళ్ళైనా అందరూ బాగానే ఆడుతారు. సూపర్. సో ఇప్పుడు స్టేజ్ మీదకి రమ్మని చెప్పారు అనుకోండి, బిగ్ బాస్ స్టేజ్ మీదకి మీరు వెళ్తారు, నాగార్జున గారు పక్కన నిల్చొని మాట్లాడుతారు, అప్పుడు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారా, నాగార్జున గారిని చూస్తారా? ఇలా మాట్లాడతాం, అతనికి చూస్తాం, వీటితో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడాలా? ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ తో? బాగా ఆడమని చెప్తాము. నన్ను శుభ్రంగా తిను అని చెప్తారా? టాస్కులు బాగా ఆడు అని చెప్తారా? ఏం చెప్తారు? బాగా తినమని, ఆరోగ్యం బాగా చూసుకోమని, బాగా ఆడమని, అందరితో సరదాగా ఉండమని చెప్తాను. అయితే మాకు బాగులేనప్పుడు మా అత్తయ్య మామయ్య చాలా సపోర్ట్ చేశారు. చిన్న అత్తయ్య చిన్న మామయ్య అమ్మ నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మాలూరు అదే సైడ్ భీమవరం దగ్గర గుండెపరెడ్డిపేట. నాన్నగారు పొలం అన్ని మా ఆయన గారికి ఆరోగ్యపరంగా చూశారు. అప్పటికప్పుడు బాగా బాగోపోతే అప్పుడప్పుడు ల్యాండ్ అనేసి పెట్టారనమాట నాన్నగారు. వాళ్ళు పెట్టడం వల్ల మా ఆయన గారు నిలబడ్డారు. ఇక్కడ అత్తయ్య మామయ్య కూడా చాలా హెల్ప్ చేశారు. చిన్న అత్తయ్య చిన్న మామయ్య బావగారులు అందరూ బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ ఊర్లో అతనికి బాగలేదు, నాకు బాగలేదు, ఇద్దరం కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళాము. వెళ్ళి తిరిగి నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఆ బాబా దైవాలేమో మా దేవుడు దైవాలేమో మళ్ళీ ఇద్దరం బతికాము. పిల్లలు చూసుకుంటాం. అసలు ఏమైందంటే అంత హెల్త్ ఏంటి ప్రాబ్లం? అదే ఒకసారి అక్కడ మేము పైడిమేరలో ఉండడం వల్ల సరిగ్గా ఆరోగ్యంగా తినకపోవడం, టైం తినకపోవడం చేయడం, పిల్లలు బాగా బాబుని దూరంగా పెట్టడం, అవన్నీ ఒకసారి బాగా ఇదైపోయింది. ఇక్కడ వచ్చాక కూడా నాకు బాగా బాగలేదు, చచ్చిపోతానేమో అనుకున్నారు. తర్వాత మళ్ళీ నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా వల్ల మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాను. మామయ్య అయితే చాలా సపోర్ట్ చేశారు. అన్నాళ్ళు వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. అమ్మ నాన్న లేరు, అత్తయ్య మామయ్య లేరు. ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు మా అత్తయ్య చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, మామయ్య చనిపోయి 6-5 సంవత్సరాలు అవుతుంది. అమ్మ నాన్న చనిపోయి కూడా దగ్గర 8 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు నాన్న అమ్మ బాగా సపోర్ట్, అత్తయ్య మామయ్య బావగారులు తోటిపడాలి అందరూ బాగా, మా ఫ్యామిలీ అంతా ఆడబొట్లు కలుపుకొని అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. చేయడం వల్ల ఇంతవరకు ఇలా ఉన్నాం. చనిపోయే స్టేజ్కి వెళ్ళా సరే ఇంకా ఇలా నిలబడ్డామంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఈ విధంగా నిలబడ్డాం. లేదు ఇప్పుడు మా అబ్బాయికి కూడా అలాగే మా ఊరంతా మా చుట్టాలేటి అందరూ సుందరపేట నుంచి ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసి ఆయన ఇంతవరకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ వరకు కూడా అందరూ సపోర్ట్ చేయాలని అందరు మా ఊరందరూ సుందరపేట వాళ్ళేటి బయట ఊరిలో అందరినీ కూడా కోరుకుంటాను. బాబా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటాను. తప్పకుండా. అండ్ ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు. ఏ సిచ్యువేషన్ నుంచి ఎలాగో మంచిగా ఆరోగ్యం సెట్ అయింది అంకుల్ దీనికి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇక పైన కూడా ఇంకా 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 మంచిగా అభివృద్ధి చెంది మంచి హెల్త్ అంతా హాయిగా ఉండి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండేలా ఉంటుంది. దేవుడు ఇంకా బాగా చూసుకుంటారు. సాయిబాబా ఇంకా బాగా చూసుకుంటారు. ఓకేనా? తెలుసు. అది సూపర్. సో పవన్ కళ్యాణ్ కూడా టాప్ 5 లో ఉండి మంచిగా విన్ అయ్యి రావాలని, మనకి ఆడికి ఎక్కువ పేరు వచ్చేయాలని, ఎక్కువ డబ్బు రావాలని, ఎక్కువ ఇది అవ్వాలని కూడా మాకు ఏ రోజు ఆశ లేదు. కాకపోతే ఆడి సంతోషం, ఆడు అనుకున్నది ఒక సంతోషం నెరవేరాలని ఉద్దేశంతో ఇద్దరు తల్లిదండ్రులు ఆడిని ఒప్పుకోను పంపించాము. ఆ తర్వాత దేవుడి దయ, ఆడు దీంట్లో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మామైతే ప్రస్తుతానికి వెళ్ళాడు, ఆడు సంతోషం కొద్ది మా పంపాం కాబట్టి ఆడు సంతోషంకి కొంచెం దేవుడు న్యాయం చేశాడు అని దేవుడిని కోరుకుంటాము.
తప్పకుండా కోరుకుందాం. సరేనా? ప్రేక్షకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అమ్మగారిగా మీరు ఏం సపోర్ట్ చేయమని అడుగుతారు చెప్పండి. అందరూ మా అబ్బాయి కోసం చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అందరినీ కోరుకుంటాం. తప్పకుండా అంటే మేమందరం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టాప్ 5 లో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.